నమస్తే నాగేశ్వర్ గారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, రైతు బిడ్డగా ప్రస్థానాన్ని ప్రారంభించి వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు గారు ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సార్, ఈనాడు సంస్థతో మీకు సుదీర్ఘకాలం అనుబంధం ఉంది, దాంతోపాటు ఆయన కుటుంబంతో కూడా మీకు పరిచయం ఉంది. జర్నలిజంలో ఆయన చేసిన, రామోజీరావు గారు చేసిన సేవల గురించి మీరు అన్నట్లు నేను ఈనాడుతో దశాబ్దాల అనుబంధం. నేను ఈనాడులో పనిచేయలేదు, కానీ ఈనాడు పత్రికకు దశాబ్దంకు పైగా వారి ప్రతిభ అనే సప్లిమెంట్ కాలం రాశాను. ఎడిటోరియల్ పేజీకి అనేక సందర్భాల్లో వ్యాసాలు రాశాను. ఈనాడు జర్నలిజం స్కూల్కు దాదాపు 15 ఏళ్ళు రిపోర్టింగ్ నేనే చెప్పాను. సోమాజిగూడలో ఉన్నప్పుడు చెప్పాను, ఫిలిం సిటీకి వెళ్ళాక కూడా చెప్పాను. అందువల్ల ఈనాడు పత్రికతో నాకున్న అనుబంధము వల్ల 25 సంవత్సరాల ఈనాడు వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళు ఒక సప్లిమెంట్ ఇంటర్నల్గా వాళ్ళ సిబ్బంది కోసం సప్లిమెంట్ ఇస్తే బయట నుంచి దాదాపు ఒక్కరో ఇద్దరు రాశారు. అందులో నేను కానీ 25 వసంతాలు ఈనాడు అని నాకు ఇప్పటికి గుర్తు. ఈనాడు చదవంది రోజు గడవదు అని దానికి శీర్షిక పెట్టారు. సో అలాగే ఆ కుటుంబంతో నాకు పరిచయం అంటే రామోజీరావు చిన్న కొడుకు సుమన్, కిరణ్ కూడా తెలుసు నాకు, పెద్ద కొడుకు. సో అలాగే చిన్న కొడుకు సుమన్ నా స్టూడెంట్. సో ఆయన జర్నలిజం విద్యార్థి, నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. సో కిరణ్ ఏమో జర్నలిజంలో ప్రొఫెషనల్గా తెలుసు, కానీ సుమన్ నాకు పర్సనల్గా తెలుసు. ఎందుకంటే అతను నాకు 1988లో నేను ఉస్మాన్ యూనివర్సిటీ జర్నలిజం అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన రోజు నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, వెరీ బ్రిలియంట్ స్టూడెంట్. సో అలా నేను ఆ రోజు ఆశ్చర్యపోయేవాడిని. ఆర్ట్స్ యూనివర్సిటీకి రామోజీరావు అంటే మామూలు విషయం కాదు, అందరికీ ఆయన స్థాయి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో రామోజీరావు కొడుకు చదువుతున్నాడన్న సంగతి ఆ బిల్డింగ్లో కూడా ఎవరికి తెలిసేది కాదు. అంత లో ప్రొఫైల్ పోటీ మెయింటైన్ చేసేవారు. ఎక్కడా ఆర్భాటాలు లేవు, హంగామా లేదు. ఒక సాధారణ విద్యార్థి ఎలా ఉంటాడో అలాగే ఉండేవాడు. ఎందుకంటే మాది జర్నలిజం డిపార్ట్మెంటు. ఈనాడు సంస్థ అంటే జర్నలిజంలో టాప్ సంస్థ. రామోజీరావు అంటే ఒక ప్రఖ్యాత సంపాదకులు. అయినా కూడా ఆయన ఒక సాధారణ విద్యార్థిలాగా ఉండేవాడు. ఒక అసైన్మెంట్ ఇస్తే చేయకపోతే తెల్లారి వచ్చి క్షమాపణ చెప్పేవాడు, సరే అని. అలా ఆ రామోజీరావు కుటుంబంతో ఆ పరిచయం కూడా ఉంది. నేను పీపుల్స్ ఎన్కౌంటర్ అని రామోజీరావు గారు సినిమా తీసినప్పుడు దానిపైన ద ఇండిపెండెంట్ అనే పత్రిక, ఇంగ్లీష్ పత్రిక వ్యాసం రాసేటప్పుడు రామోజీరావు గారిని దాదాపు 45 minutes to 1 hour ఇంటర్వ్యూ కూడా చేశాను. సో అలాగే సుమన్ ఈనాడు ఎడిటోరియల్ బాధ్యతల్లో ట్రైన్ అవుతున్న సమయంలో వెళ్ళినప్పుడు కూడా మా నాన్నగారు ఉన్నారు సార్, కలిసి వద్దామంటే వెళ్ళాను. ఎందుకు ఈ పరిచయంతోనే కాదు, నా స్టూడెంట్స్ కొన్ని వందల మంది ఈనాడులో పనిచేసి ఈనాడు నుంచి బయటకు వచ్చారు. మీరు ఇలా తెలుగు మీడియా తీయండి, టెలివిజన్ కావచ్చు, పత్రికలు కావచ్చు, అసలు ఈనాడు పత్రికలో చదివిన వారే ఉంటారు. సో ఒక అభ్యర్థి ఒక మీడియా సంస్థకు ఉద్యోగానికి కొరకు వస్తే నేను ఈనాడు ట్రైన్ అంటే ఇక అడగరు, ఇక నీకు ఇమీడియట్గా జాబ్ వచ్చేస్తుంది. ద మూమెంట్ యూ టెల్ ఈనాడు ట్రైన్ జాబ్ వచ్చేస్తుంది. ఇక నువ్వు ఏది అడగరు. నాకు ఇప్పటి గుర్తు TV9 పెట్టిన మొదట్లో ఇంకా రిక్రూట్మెంట్ ఎందుకు మొదలు పెట్టలేదంటే ఈనాడు బ్యాచ్ కంప్లీట్ కాలేదు సార్ అన్నాడు నవ్వుతూ. అంటే ఈనాడు జర్నలిజం స్కూల్లో చదివిన వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నామని. అందువల్ల తెలుగు మీడియా రంగంలో ఈనాడు శిక్షణ, ఈనాడులో పనిచేయడం, ఈనాడుతో కలిసి నడవడం అనేది ఒక పెద్ద గౌరవంగా, ఒక పెద్ద నైపుణ్యంగా, ఒక సర్టిఫికెట్గా ఇప్పటికీ ఉంది. అందుకే మీరు అన్ని పత్రికల్లోనూ ఈనాడులో పనిచేసిన వాళ్ళే తర్వాత కాలంలో సంపాదకులుగా ఉన్నారు. అందువల్ల ఈనాడు పత్రిక ఒక జర్నలిజంలో ఒక వటవృక్షమే కాదు, అనేక వృక్షాలకు విత్తనాలుగా ఇచ్చి ఫలాలను ఇచ్చినటువంటి ఒక మీడియా సంస్థ. రాజకీయంగా రామోజీరావును ప్రశ్నించిన వారిని చూశాను, కానీ జర్నలిజం రంగంలో రామోజీరావు గారిని ప్రశ్నించిన వాళ్ళు లేరు, నాకు తెలిసినంత వరకు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ లెజెండ్, మామూలు లెజెండ్ కాదు. చాలామంది తెలియదు, మాలాగా ఆయన ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ జర్నలిస్ట్ కాకపోవచ్చు, కానీ నన్ను అడిగితే ఆయన బాన్ జర్నలిస్ట్ అంటాను. సో ఆయనకున్న ప్రత్యేకత కూడా ఏంటంటే మానవ సంబంధాలు.
ఒక అద్భుతమైన మానవ సంబంధాలు. చాలామందికి రాంగ్ నోషన్ ఉంటుంది బయట నుంచి చూసేవారికి. నాకు ఇప్పటికి గుర్తు సుమన్ కూతురు అనుకుంటాను, మనవరాలు మ్యారేజ్కి వెళ్ళాను నేను కుటుంబ సమేతంగా. వెళ్తే ఆయనే తాతగా ఆయనే కాళ్ళు గడిగాడు కూడా. సో అలా ఆ పెళ్లి పనుల్లో ఉండి కూడా కనబడితే పలకరించి మాట్లాడి ఆప్యాయతతో మాట్లాడాడు. మామూలు విషయం కాదు కదా, ఎందుకంటే అనేక మంది విఐపీలు ముఖ్యమంత్రులు వస్తున్న సమయంలో కూడా సంతోషండి నాగేశ్వర్ గారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈనాడు బ్యూరోలో సీనియర్ జర్నలిస్ట్ ద్వారా ఇన్విటేషన్ పంపాడు, వెళ్ళాడు. ఇప్పటికీ నిన్న మొన్నటి వరకు కూడా ప్రత్యేకంగా తనకు తెలిసిన వారికి, తాను అభిమానించే వారికి ఈనాడు డైరీ, ఈనాడు పేరుతో, అలాగే ఫిలిం సిటీలో పండిన ద్రాక్ష పళ్ళు, ఇవి రాకుండా ఉండదు. అందులో నేను కూడా నాకు కూడా అనేక సంవత్సరాల పాటు ఈనాడు డైరీ, ఫిలిం సిటీ ద్రాక్ష పళ్ళు వచ్చేవి. అంటే అలాంటి పర్టికులర్గా ఆయన గుర్తుపెట్టుకొని ఇంకో పలానా వారికి ఇవ్వాలని కూడా చెప్పేవాడు. అంత మానవ సంబంధాలు. సో అలాంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అదే కదా ఇంకో గొప్పతనం ఏంటంటే ఎవరి నుంచైనా నేర్చుకునే రామోజీరావు నుంచి నిజంగా ఈ తరం జర్నలిస్టులు అనేక విషయాలు నేర్చుకోవాలి. ఆయన వ్యక్తిగతంగా మానవ సంబంధాలు నేర్చుకోవడమే కాదు, అద్భుతమైన జర్నలిజం ప్రమాణాలు నేర్చుకోవచ్చు, ఒక గొప్ప స్ఫూర్తి పొందొచ్చు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 88 ఏట అనుకుంటాను ఆయన. ఎవరు కలిసినా నీ జీవిత కోరిక ఏంటి అని అడిగితే పని చేస్తూ చనిపోవాలి అనేవాడు, పని చేస్తూ ఒరిగిపోవాలి అనేవాడు. తనకి ఇంకా ఏది అవసరం లేదు, పని చేస్తూ ఒరిగిపోవాలి అనేవారు. ఎవరంటారు చూడండి మీరు. అంటే అవిశ్రాంతంగా పనిచేసేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం నిజంగా అందరం నేర్చుకోవాలి. సో చివరకు జరిగింది కూడా అదే. నాకు తెలిసినంత వరకు 88 ఏళ్ళు ఇప్పుడు ఆయనకు. 2 రోజుల క్రితం కూడా ఈనాడు ఆగస్టు 10 అనుకుంటాను 50వ వసంతంలోకి ఎంటర్ అవుతుంది. ఒక ఆ సుదినం కొరకు ఉండాల్సి ఉండే, కానీ మన చేతిలో లేదు, ఎవరికి మరణం చెప్పి రాదు కనుక ఆ 2 నెలలు కూడా ఆగి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. 2 రోజుల క్రితం వరకు కూడా ఆసుపత్రిలో రామోజీరావు గారు ఈ 50వ వార్షికోత్సవ ఏర్పాట్లను సమీక్షించాడు. చివరి వరకు కూడా మీరు ఈనాడులో పనిచేసే వాళ్ళని అడగండి, చివరి వరకు కూడా పత్రికల్లో వార్తల్ని ప్లాన్ చేసేవారు. చాలామంది యజమానులు అసలు జర్నలిస్టులుగా ఉండరు, ఎవరితోనో రాయించుకుంటారు, ఆ పేరుకు మాత్రమే జర్నలిస్టులు అంటారు. అది నిజం కాదు. రామోజీరావు విషయంలో నిజం కాదు. ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్, ట్రెమెండస్ న్యూస్ సెన్స్. రామోజీరావు గారికి ఉన్నంత వార్తను పసిగట్టగలిగే నైపుణ్యం బహుశా నాకు తెలిసినంత వరకు అరుదు, ఎవరికి ఉండదు. ఎంత అద్భుతమైన వార్తను పసిగట్టగలుగుతారు. అందుకే ఆయన ఈనాడు స్టార్ట్ చేయడమే, నేను అప్పుడు చాలా చిన్నపిల్లవాడిని, బాల్యము. సో గోడల మీద అడ్వర్టైజ్మెంట్ చూసేవాడిని. తెల్లవారక ముందే ఇల్లు చేరే దినపత్రిక అనే నినాదం ఇచ్చాడు. అప్పటి వరకు పత్రికలు 1 గంటకు వచ్చేవి, సొంత రవాణా ఉండేది కాదు. సొంత ట్రాన్స్పోర్ట్ను పట్టించుకున్న వారు ఎప్పుడు వస్తే ఏంటి, ఉదయం వస్తే ఏంటి, మధ్యాహ్నం వస్తే ఏంటి అనే ఒక లేజినెస్ న్యూస్ పేపర్ మార్కెటింగ్లో ఉండేది. అలాంటప్పుడు ఇల్లు తెల్లవారక ముందే ఇల్లు చేరే దినపత్రిక అని ఒక న్యూస్ పేపర్ అంటే తలుపు తీసే వరకే, నువ్వు ఉదయాన్నే లేచి తలుపు తీసే వరకే పత్రిక ప్రత్యక్షం కావాలి, నువ్వు ఒక టీ తాగుతూ పేపర్ చదవాలి అనే కల్చర్ను తెలుగు వారికి పరిచయం చేసినటువంటి ఒక అత్యున్నత స్థాయి పాత్రికేయుడు రామోజీరావు గారు. సో ఇది మామూలు విషయం కాదు. మీకు ఇవాళ జనరేషన్కి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆ రోజు జనరేషన్కి అయితే అదొక అద్భుతం. అలాగే కాదు, మీకు ఉత్తర తెలంగాణలో నక్సలైట్ల ఉద్యమాలు బాగా నడిచే రోజుల్లో రాత్రి 9 తర్వాతనే చాలా పరిణామాలు జరిగేది. ఆ పరిణామాలు నక్సలైట్ల దాడులు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, ఏదైనా రాత్రిపూట జరిగేది. సో న్యూస్ పేపర్లన్నిటికీ 9 o'clock డెడ్ లైన్ ఉంటుంది కనుక అప్పుడు ఆ రోజుల్లో ఇంకా టెక్నాలజీ ఇంత డెవలప్ కూడా కాలేదు, ఇంత ఎడిషన్స్ కూడా విస్తరించలేదు. హైదరాబాద్ నుంచే పేపర్ పోవాలి, డాక్ ఎడిషన్ అంటారు. సో అది 9కు డెడ్ లైన్ పెట్టుకొని పేపర్ క్లోజ్ చేసి న్యూస్ ఇక తీసుకోమని చెప్పేసి పంపించేవారు. దానివల్ల ఏమయ్యేదంటే చాలా పత్రికలు ఆ న్యూస్ పోయేది, 9 తర్వాత వచ్చే న్యూస్ మిగతా పత్రికలు వచ్చేది కాదు.
అప్పుడు రామోజీరావు గారు చేసింది ఏంటంటే ఎడిషన్లను ఇతర టౌన్లకు పట్టుకెళ్ళారు. కరీంనగర్ నుంచి ఎడిషన్ పెట్టాడు. దాంతో రాత్రి 12 వరకు కూడా ప్రచురితమైన వార్తను కవర్ చేయగలిగే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోవడం కన్నా కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ పోవడం దగ్గర అవుతుంది కనుక. సో ఎప్పుడైతే ఈ టైం గ్యాప్ తగ్గించాడో న్యూస్ గ్యాప్ కూడా తగ్గింది. దానివల్ల నీకు ఏ పత్రికలో రాని వార్తలు కొన్ని సందర్భాల్లో ఈనాడులో వచ్చేవి. దాన్ని కూడా మార్కెటింగ్ ఎంత అద్భుతంగా చేశాడంటే ఈనాడు చదవకపోవడం వల్ల మీరు ఏ వార్త కోల్పోయారని చెప్పి మళ్ళీ పాఠకుల దగ్గర తీసుకెళ్ళాడు. ఇంకో ఈ వార్త మిగతా పత్రికల్లో రాలేదు, ఈనాడులోనే వచ్చిందని. అంత సమర్థవంతమైన మార్కెటింగ్ సెన్స్ కూడా. చాలామంది రామోజీరావు పెద్ద టవరింగ్, ఎవరి మాట వినడు అనుకుంటారు. అది పూర్తిగా అబద్ధం. మీరు ఈనాడులో పనిచేసిన వాళ్ళు ఎవరినన్నా అడగండి, ఒక సాధారణ సబ్ ఎడిటర్ గనక సలహా ఇచ్చిన, ఒక ఆఫీస్ బాయ్ సలహా ఇచ్చిన, ఓ సెక్యూరిటీ గార్డ్ సలహా ఇచ్చిన, ఆ సలహా విని చర్చించేటువంటి స్వభావం. ఇప్పుడు పొద్దున్నే మిత్రుడు రఘుబాబుతో మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాడు, ఆయన చాలా యంగ్ సబ్ ఎడిటర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ లో పైన ఒక వార్త రాస్తే ఆయన ఒక చిన్న సబ్ ఎడిటర్ కానీ పిలిపించుకొని నువ్వు చాలా బాగా రాస్తావని మెచ్చుకొని సూచనలు ఇచ్చాడని. ఒక స్ట్రింగర్ ఏదో ఒక విలేజ్ నుంచి, ఒక మండల్ నుంచి ఒక స్ట్రింగర్ వార్త రాస్తే ఆ వార్తలో గనక ప్రత్యేకత ఉంటే దానికి గుర్తింపు ఇచ్చేటువంటి స్వభావం రామోజీరావు గారి. చాలామందికి తెలియదు పాఠకులకు. ఉదయాన్నే పేపర్ చదివి ఏ చిన్న తప్పునైనా, అక్షర దోషమైనా, లేదా వార్తకు ప్రాధాన్యత సరిగా ఇవ్వకపోవడమైనా, లేదా వార్తకు సరైన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కానీ ఒక మంచి హెడ్లైన్ రాసిన, ఒక హెడ్లైన్ రాయకపోయినా వాటిని అండర్లైన్ చేసి వాటిని మార్క్ చేసి తిరిగి డెస్క్ పంపుతారు ఎవ్రీ డే. ఆయన దాదాపు మిస్ కాకుండా చేసే పని అది. మళ్ళీ ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా దాన్ని మళ్ళీ ఆ తప్పులు సరి చేసుకోవటానికి అవకాశం ఉండేది. ఇలా జర్నలిజంలో క్వాలిటీ సెల్ అని పెట్టి, ఇప్పుడు ఎం నాగేశ్వరరావు అని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మిత్రుడు, ఆయన ఈనాడు జర్నలిజం స్కూల్తో పాటు క్వాలిటీ సెల్ ఇన్ఛార్జ్ ఉండే. అంటే నిరంతరం తన పత్రికలో ఉన్న సిబ్బంది నాణ్యతను పెంచాలి. ఇంటర్నల్గా ఒక న్యూ హౌస్ జర్నల్ నడిపేవారు. చాలామందికి బయటకు తెలియంది హౌస్ జర్నల్ ఏ తప్పులు ఉన్నాయి, జర్నలిజంలో కొత్త ధోరణులు ఏంటి. ఎందుకంటే దానికి నన్ను ఇంటర్వ్యూ చేశారు కనుక నాకు తెలుసు కనుక. వాళ్ళ ఈనాడు జర్నలిస్టులకు మాత్రమే వెళ్ళే ఒక పత్రిక ఉంటుంది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఉండేది. సో అప్పుడు ఆ పత్రికలో ఏంటంటే వారికి నిరంతరం ట్రైన్ ఇచ్చేవారు. రామోజీరావు గారు ఎవరు కలిసినా, ఒక యంగ్ జర్నలిస్ట్ కలిసినా నైపుణ్యం పెంచుకోండి, స్కిల్ 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 అని చెప్పేవారు. ఒక జిల్లా పేజీల్లో కూడా చిన్న వార్త కూడా రామోజీరావు గారు చదివారు. చదవడమే కాదు, ఎక్కడో ఒక శ్రీకాకుళంలో ఒక చిన్న మండలం నుంచి ఒక వార్త గనక దానికి స్టేట్ లెవెల్గా కవరేజ్ ఇచ్చే వార్త ఉంటే అది అక్కడ మార్క్ చేసి ఇది ఈ జిల్లా అనుబంధంలో కాదు, ఇది రాష్ట్ర వార్తగా ఉండాలి అని పట్టుకునేవాడు. అంత పవర్ఫుల్ న్యూస్ సెన్స్ అన్నట్టు. అసలు జర్నల్ ఈనాడులో ఉన్న పాత్రికేయులు అందరూ ఒక ఎత్తు, రామోజీరావు గారు ఒక ఎత్తు. అంత పవర్ఫుల్గా పెట్టేవారు. అందుకే మీకు పొలిటికల్ కార్టూన్స్, అసలు దేశంలో ప్రపంచంలో చాలా పత్రికలకు పరిచయం లేని పొలిటికల్ కార్టూన్స్ను తెలుగు పత్రికల్లో ఇంట్రడ్యూస్ చేసి, ఒక తెలుగువాడు పొద్దున్న లేసుతోనే ఒక శ్రీధర్ కార్టూను, అంతకుముందు పాపా కార్టూన్, ఈనాడు కార్టూన్ చూడడం మీద ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ఈనాడు ఇది సంగతి చూడడం మీద ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ఈనాడు అడ్వర్టైజ్మెంట్ కూడా మీకు ఆశ్చర్యం వేస్తాయి. గారే గోంగూర ఈనాడు, తెలుగువారు వదల్లేంది అని. మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకోండి, అరే కరెక్టే కదా అనిపిస్తుంది. కారే గోంగూర ఈనాడు. సో ఆ పదాలు వాటిని కలపడం కూడా చాలా ఆశ్చర్యం. సో ఎందుకంటే ఈనాడు తొలి నాట ఈనాడు ఒక రకంగా ఈనాడు చదవండి పత్రిక చదివే తృప్తి. ఈనాటికి కూడా మీరు గమనించండి, ఈటీవీ 9 o'clock బులెటిన్, ఇన్ని 24 గంటల ఛానళ్ళు వచ్చాయి, ఇన్ని టీవీలు వచ్చాయి, న్యూస్ ఛానల్స్ వచ్చాయి. కానీ తెలుగు నాట కొన్ని లక్షల మంది కాదు, కోట్ల మంది ఈటీవీ 9 o'clock బులెటిన్ చూసి నిద్రపోతారు. అంటే అంత బ్రాండ్ ఆ బులెటిన్కి వచ్చింది. ఈనాటికి కూడా నాకు ఇప్పటి గుర్తు, డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చాయి.
డిగ్రీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా పక్కింటి ఫ్రెండ్ నైబర్ వాళ్ళ కూతురు వచ్చింది. అంకుల్ నాకు రిజల్ట్స్ వచ్చాయి అంకుల్, మీకు ఈనాడు వస్తుందా అన్నారు. మీకు అన్ని పేపర్లు వస్తాయి కదా అన్నాడు. అంటే అవునమ్మా మీకు పేపర్ రాదా అన్నాడు. నాకు వేరే తెలుగు పేపర్లు వచ్చాయి అంకుల్, మరి అందులో చూసుకోలేదా రిజల్ట్? అందులో చూసుకున్నాను కానీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని ఈనాడు చూస్తున్నాను. అసలు చాలా కాలం పాటు ఈనాడులో వస్తే ఆ వార్త కన్ఫర్మేషన్ అనేటువంటి స్టాండర్డ్స్ ఆఫ్ జర్నలిజం అనేవారు చెప్పారు. కారణం ఏంటంటే ఒక మెటిక్యులస్ ప్లానింగ్ ఉన్న వ్యక్తి రామోజీరావు. ప్రత్యేకత ఏంటంటే ఆయన చాలామంది ఇన్ని గంటలు ఇట్లా పనిచేస్తామంటే అసలు పనిచేయడంలోనే విశ్రాంతి అనేవారు. పనిచేయడం నేను మాట్లాడినప్పుడు అడిగారితే అన్నాడు, అసలు విశ్రాంతి ఏంటి, పనిచేసే విశ్రాంతి కాదా అన్నాడు. ఆనందంగా పనిచేస్తున్నా దాని మించిన విశ్రాంతి ఏంటి అన్నాడు. అంత ఆనందంగా పనిచేసేటప్పుడు ఎంత రిలీఫ్ ఉంటుందండి అన్నాడు నాతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు. అందువల్ల పనిచేయడంలోనే విశ్రాంతి, తాను పనిచేస్తూ ఒరిగిపోవాలని కోరుకున్నటువంటి ఒక గొప్ప పాత్రికేయ శ్రామికుడు, కలం కార్మికుడు. సో అందువల్ల ఆయన ఒక విజన్ అనేది చాలామంది ఆశ్చర్యం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సిటీ, ఒక ఊరుకు ఈనాడు పోతుంది. అక్కడ సైడ్ ఆడ మధ్యలో పేపర్లు వేస్తారు. అక్కడ నుంచి బస్సులో వెనక్కి ఇంకో ఊరికి వెళ్తుంది. సో ఒకసారి రివ్యూలో ఆ ఊరు వాళ్ళు చెప్పారు, ఇక్కడ 25 పేపర్లు కూడా వస్తలేవండి, ఈ కారు బస్సుకు పోతే లేట్ అవుతుంది అంటే కారు పెట్టండి అన్నాడు. సో ఆ ఊరికి వెళ్ళి కారు మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడికి ఇవ్వాలి. మళ్ళీ రివ్యూలు ఏమన్నా అంటే అంత 25 పేపర్ల కొరకు ప్రత్యేకంగా కారు పోతుంది, డబ్బులు దండదు కదా అన్నాడు. రామోజీరావు వెంటనే ఏమన్నాడు తెలుసా, అయితే ఆ ఊరికి వేరే కారు పెట్టండి సెపరేట్గా అన్నాడు. సార్ ఆ పోయిన కారే వెనక్కి వచ్చి పోవడమే దండగా అంటుంటే మీరు వేరే కారు పెట్టడం ఎందుకు అన్నారు. మీరు డబ్బులు మీ కావు కదా, నాయి కదా, పెట్టండి అన్నాడు. మళ్ళీ 6 నెలల తర్వాత కనుక దాన్ని రివ్యూ చేస్తే ఆ 25 పేపర్లు నా ఊరికి 250 పేపర్లు అయినాయి. సో ఎలా అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇది ఎలా సాధ్యమైందంటే, మీరేం చూశారు 25 పేపర్లకు ఖర్చు పెట్టడం ఎందుకు అన్నారు. నేనేం చూశానంటే ఖర్చు పెట్టకపోవడం వల్ల అది పెరగడం లేదు, అక్కడ నుంచి కారు వచ్చి వెనక్కిపోయే వాళ్ళు లేట్ అవుతుంది, అందువల్ల 250 పేపర్లు కావాలంటే స్పెషల్ కారు పెట్టాలి అన్నాడు. సో అంత మెటిక్యులస్గా ప్లాన్ చేసేటువంటి వ్యక్తి. ఒక మీటింగు చాలామంది ఈనాడులో ఒక సాంప్రదాయం ఉంటుంది, అంటే ఎంత రిపోర్టర్ అయినా సబ్ ఎడిటర్ అయినా ఏదైనా రామోజీరావు గారు ఉత్తరం లేఖ రాయొచ్చు, సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అని. ఒక రివ్యూ మీటింగ్ పెట్టే ముందు అవన్నీ సమీక్షించి వాటిని అండర్లైన్ చేసి అవి చూసేటువంటి పర్సన్కి పంపిస్తాడు. నువ్వు మీటింగ్ సమయానికి వచ్చే వరకు వీళ్ళు చెప్పిన సమస్యలు ఎన్ని పరిష్కరించగలవు అంటే ముందే పరిష్కరించాలి. మీటింగ్ అయినాక పరిష్కరిస్తారు చాలామంది. ఎవరైనా మీటింగ్లో సమీక్షించి యాక్షన్ ప్లాన్ ఇచ్చి పరిష్కరిస్తారు. రామోజీరావు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే తనకు ఒక మీటింగ్ పెట్టడానికి అప్పటి వరకు వచ్చిన లేఖలన్నీ తీసుకొని అవన్నీ చదివి వాటిని అండర్లైన్ చేసి ఆ కన్సర్న్ పర్సన్ పంపి మీటింగ్ వచ్చే వరకు ఇందులో 20% 30% సాల్వ్ చేసుకున్నామనేవారు. ఆ మీటింగ్లో సాల్వ్ అయ్యాయి, మిగతావి ఆ సంబంధిత హెడ్స్ని అడిగి యాక్షన్ ప్లాన్ ఇచ్చి 15 రోజుల్లో పరిష్కారమై మళ్ళీ 15 రోజుల్లో సమీక్ష పెట్టేవారు. అందువల్ల రామోజీరావు నుంచి నేర్చుకోవాల్సిందంటే ఒక మెటిక్యులస్ ప్లానింగ్ టు డీటెయిల్ అంటారు. అంటే ప్రతి చిన్న వివరాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చేసేటువంటి ఒక వ్యక్తి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్లానింగ్ ఫర్ ఎహెడ్. ఇది మనం అందరము నేర్చుకోవాలి రామోజీరావు జీవితం నుంచి. ప్లానింగ్ ఫర్ ఎహెడ్. ఒక మిత్రుడు చెప్పాడు, రామోజీరావుని కలిశాడు రిటైర్మెంట్ ఇంకా కాకముందే. సో కలిసిన తర్వాత కామన్ ఫ్రెండ్, ఏముంది అంత మంచిగా, ఏంది బాగా చేయమన్నావు, రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా ఉన్నావు అని అడిగి పిల్లలు ఎంతమంది అన్నీ అడిగారు. అడిగిన తర్వాత ఇక వెళ్ళిపోయే ముందు మరి ఏంటి ప్లాన్ చేస్తున్నావా కూతురు పెళ్ళికి అన్నాడు. కూతురు పెళ్ళి ఇప్పుడెక్కడ 2027లో చేయాల్సి ఉంటుంది కదా అన్నాడు. అంటే 2022లో కలిసిన ఫ్రెండ్కు 2021-22లో కలిస్తే ఆ అమ్మాయి వయస్సు, అమ్మాయి చదువుతున్నది, ఎప్పుడు చదువు అయిపోతుంది, ఎప్పుడు కరెక్ట్గా పెళ్లి చేసే సమయం వస్తుందని ఆ తండ్రి కన్నా ముందే ఆలోచించి 2027లో నీ కూతురు పెళ్లి చేయాల్సి ఉంటుంది కదా, మరి ప్లాన్ చేసుకుంటున్నావా అని అడిగాడు. ఇతనికి తల తిరిగిపోయిన, నాకు కూడా ఆలోచన రాలేదు అని. దట్ ఈజ్ వాట్ రామోజీరావు ఈజ్. అందుకే ఒక రైతు బిడ్డగా పుట్టి ఒక ఈనాడు మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడంటే మామూలు కాదు. ఎవరు ఇన్వెస్ట్ చేయకముందు జర్నలిజం ట్రైనింగ్ పైన ఇన్వెస్ట్ చేశారు, చాలామంది ఇన్వెస్ట్ చేయరు. తెలుగు నాట మీరు ఏ పత్రికకు లేని
ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే జర్నలిజానికి, అది ఈనాడుకే. Yes, sir. కంప్లీట్ అసలు అంత ఖర్చు పెట్టి నిజంగా లాభం లేదు ట్రైనింగ్ మీద ఖర్చు పెట్టాలంటే. క్వాలిటీ కంట్రోల్ పైన ఖర్చు పెట్టాలంటే డబ్బులు రిటర్న్స్ ఉండవు, ఇమీడియట్ రిటర్న్స్ కనబడవు, టాంజిబుల్ రిటర్న్స్ కనబడవు, క్వాంటిఫైబుల్ రిటర్న్స్ కనబడవు. ఆ మార్కెటింగ్ మీద ఖర్చు పెడతారు, కానీ ట్రైనింగ్ పైన క్వాలిటీ పైన ఖర్చు పెట్టి ఆ మీడియా సంస్థను ఆ స్థాయిలో నిలబెట్టినటువంటి జర్నలిజంలో ఒక పాఠాలు ఆయన జీవితం. రామోజీరావు లైఫ్ ఇది లెసన్, వెరీ రిచ్ లెసన్ ఇన్ జర్నలిజం. మామూలు లెసన్ కాదు. మీకు ఇంకొకటి కూడా చెప్తాను, డిజిటల్ ప్రపంచం ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా దాన్ని ఎంబ్రేజ్ చేసుకొని ఈటీవీ భారత్ పెట్టారు. సో అంటే కన్వర్జెన్స్ అవుతోంది జర్నలిజంలో, అంటే ప్రింట్, ఆడియో, వీడియో ఇది కన్వర్జ్ అవుతుంది, టెక్స్ట్ అండ్ వీడియో అని చెప్పి ఆ కన్వర్జెన్స్కు కొంత భారీగా పెట్టుబడి పెట్టి దానికో ఈటీవీ భారత్కు రూపకల్పన ఇచ్చారు. ఇతర భాషల్లో ఈ తెలుగు ఛానల్ ఒక తెలుగు మీడియా సంస్థ ఇతర ఛానళ్ళకి ఎక్స్పాండ్ అయ్యి దేశమంతటా ఈటీవీ ఛానల్స్ పెట్టారు. సో ఇలాంటి అనేక ప్రత్యేకతలు అది జర్నలిస్ట్ రామోజీరావు ఉంది. ఆయన మరణం తెలుగు జర్నలిజానికి ఒక తీరని లోటు. ఆయన జీవితం రాబోయే జనరేషన్స్ ఆఫ్ జర్నలిస్టులకు ఒక ఉత్తమ ప్రమాణాలు, ఉత్తమ నైపుణ్యం, ఉత్తమ శిక్షణ కలిగినటువంటి ఒక జర్నలిజాన్ని ఎలా ఒక ట్రెమెండస్ న్యూస్ సెన్స్తో జర్నలిస్ట్కి కావాల్సిన అతి ముఖ్యమైన ఏకైక లక్షణం అని చెప్పాలి అంటే న్యూస్ జడ్జిమెంట్, వార్తను పట్టుకోగలగాలి. ఆ వార్తను పట్టుకోవడంలో రామోజీరావు గారు చూపినటువంటి సామర్థ్యం అసలు నేను వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తిగా అంటున్నాను, అసలు దానికి అన్పారలెడ్, దానికి పోలికలేదు. అందువల్ల ఇట్స్ ఎ బిగ్ లాస్ టు ద వరల్డ్ ఆఫ్ జర్నలిజం. రైట్ సార్. కొద్దిసేపటి క్రితం కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు సార్. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడిగా శ్రీ రామోజీ గారు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు, దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అంటూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు సార్. అండ్ లోకేష్ కూడా ట్వీట్ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటు. ప్రజాపక్షపాతి, అలుపెరగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు అంటూ ఇలా చాలామంది ప్రముఖులు ట్వీట్స్ చేస్తూ ఉన్నారు సార్. చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది, ఓం శాంతి అంటూ ఇలా చాలామంది ప్రముఖులు. అంటే రామోజీరావు గారి కుటుంబ సభ్యుల గురించి చెప్పాలి. ఇద్దరు కొడుకులు కూడా అసలు మనకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఈనాడు కాంపౌండ్లో మీ కిరణ్ కలిస్తే, నేను రామోజీ ఈనాడు జర్నలిజం స్కూల్లో కలిశాను, రామోజీ ఫిలిం సిటీలో. అసలు ఆయన కిరణ్, ఆయన రామోజీరావు పెద్ద కొడుకు, ఈనాడు సంస్థల ఇప్పుడు అధినేత కదా, అసలు అలా అనిపించదు. వెరీ డౌన్ టు ఎర్త్. అసలు డౌన్ టు ఎర్త్ కాదు, జోక్ వేసుకుంటూ ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటాడు. నాకు ఇప్పుడు గుర్తు 2021లో నా కొడుకు మ్యారేజ్ కొరకు కలిసి కార్డు తర్వాత ఇద్దామని మెసేజ్ పెట్టాను. ఆయన విదేశాల్లో ఉన్నట్టున్నాడు. మెసేజ్ రిప్లై ఇచ్చాను, నాగేశ్వర్ గారు చాలా సంతోషం, తప్పనిసరిగా హాజరయ్యేవాడిని, కానీ నేను విదేశాల్లో ఉంటున్నాను ఆ సమయంలో, సో అని చెప్పి గ్రీట్ చేశాడు. అంత పర్సనల్ గ్రీటింగ్. అంటే అంటే తండ్రి పెంపకం కూడా, చాలామంది డబ్బున్న వాళ్ళు అత్యంత సంపన్నులు తమ పిల్లల పెంపకం వరకు కేంద్రీకరించలేరు, దెబ్బతింటారు. ఆ పిల్లలకు ఆ విలువలు నేర్పరు. నేను సుమన్ అయితే ప్రత్యక్షంగా చూశాను. కిరణ్తో నాకు పరిచయము వెరీ లిమిటెడ్, సుమన్తో పరిచయం చాలా ఎక్కువ. ఎందుకంటే నా స్టూడెంట్ కనుక మా ఇంటికి వచ్చేవాడు, నేను ఆయన కలిసేవాడిని, చాలాసార్లు కలిసేవాళ్ళము. సో కిరణ్ మ్యారేజ్కి వెళ్ళాను సుమన్ ఇన్విటేషన్ మీద, సుమన్ మ్యారేజ్కి వెళ్ళాను. సో పర్సనల్గా తెలుసు. అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఈయన రామోజీరావు కొడుకు అని. సో అసలు మేము యూనివర్సిటీలో ఇంతకుముందు చెప్పాను, అసైన్మెంట్లు ఇస్తే మేము అడిగితే రాయలేదు సార్, టైం లేదు అనేవాళ్ళు. అలాంటిది డే 1 ఉదయాన్నే 9 గంటలకు క్లాస్ అంటే ఎవ్వరు క్లాస్లో ఉండకపోయినా ఒక్క స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఉండేవాడు, అతను సుమన్. 9 o'clock క్లాస్. నాకు ఇప్పటికి గుర్తు, నేను మాస్టర్స్ సెకండ్ ఇయర్ బ్యాచ్ క్లాస్ తీసుకోవడానికి 9 o'clockకే వచ్చేవాడిని. డోర్ తీసి చూస్తే
నోబడి హాస్ కమ్ సార్, ఐఎమ్ ఎలోన్ అని, సార్ లెట్స్ డిస్కస్ అనేవాడు. లెట్స్ డిస్కస్ అని చెప్పి కూర్చునేవాడు. సో అందువల్ల అది నాకు మా ప్రొఫెసర్ చెప్పేవాడు బషీరుద్దీన్, ఈనాడు పత్రిక పెట్టకముందు డిపార్ట్మెంట్కి వచ్చేవాడట. అప్పుడప్పుడు వచ్చి ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అని ప్రపంచ ప్రఖ్యాత పత్రిక, అది మా ఇంటికి మా డిపార్ట్మెంట్కి మాత్రం వచ్చేది. ఆ రోజుల్లో హైదరాబాద్లో ఎక్కడ దొరికేది కాదు. సో సార్ మీ డిపార్ట్మెంట్కి ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వస్తుంది కదా, మీరు చదివిన తర్వాత ఏం చేస్తారు దాన్ని అంటే, ఏముంది వేస్ట్ పేపర్ వాళ్ళకి ఇస్తాం. లేదు సార్ నేను తీసుకెళ్తాను అని ఎవ్రీ 15 డేస్కు ఎవరైనా పంపించి ఆ ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పేపర్లన్నీ పట్టుకపోయి వాటిని మొత్తం చదివాడు. ఇప్పటికీ కూడా ఒక్క తెలుగు పత్రికే కాదు, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఉన్న టాప్ న్యూస్ పేపర్స్ అన్నిటినీ స్కాన్ చేసేవారు రామోజీరావు గారు నుంచి. ప్రత్యేకత నేను ఈరోజు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ అన్నీ చదువుతానన్నప్పుడు చాలా సందర్భాలు చెప్పేవాడిని, అంత బిజీ ఉన్న రామోజీరావు గారే చదువుతున్నప్పుడు నేనెందుకు చదవకూడదు అనేవాడిని. సో అందువల్ల అంటే కారణం ఏంటి అంటే, నేను కలిసినప్పుడు ఒకసారి అడిగాను, ఇంత ఓపిక్గా అంటే అంతర్జాతీయ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం తీసుకురావాలి, స్టాండర్డ్స్ ఆఫ్ జర్నలిజం. ఇతర ఆయన ప్రశ్నించిన వారికి ఇవన్నీ తెలియకపోవచ్చు, ఎందుకంటే తెలియక కూడా కొన్ని మనకు అపోహలు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ జర్నలిజంలో ఎలా తీసుకురావాలి, న్యూస్ను ఎలా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఇవ్వాలి. మీరు ఆశ్చర్యపోయారు, నేను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను, ఆడ వెస్టర్న్ జర్నలిస్ట్ చాలామంది వచ్చారు. నేను అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అసలు ఇలా మండలానికి విలేకరు ఉంటారు మాకు అంటే, దేవర్ షాక్డ్, సింప్లీ షాక్డ్. వాట్ విల్ దే డూ ఫ్రమ్ ఎ మండల్ అని. అంటే మండలానికి ఒక విలేకరు ఉంటాడు, జిల్లాకు అనుబంధం ఉంటాడు అని. ప్రొఫెసర్ రాబిన్ జెఫ్రీ అని ఆస్ట్రేలియన్ పొలిటికల్ సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఈనాడు, మాతృభూమి ఇలా 2-3 పత్రికలు, అందులో ముఖ్యంగా ఈనాడు పైన పరిశోధన జరిపి ఒక పుస్తకం రాశాడు, ఇండియాస్ న్యూస్ పేపర్ రెవల్యూషన్ అని. దాన్ని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లో సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చాయి. అంటే డైలీ న్యూస్ పేపర్ కల్చర్ ఇన్ ఇండియా అని, అవన్నీ ఆర్టికల్సే తర్వాత న్యూస్ పేపర్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వాళ్ళు పబ్లిష్ చేశారు, ఇండియాస్ న్యూస్ పేపర్ రెవల్యూషన్ అని. ఇట్స్ ఏ కాంప్రిహెన్సివ్ స్టడీ, ఈనాడు సక్సెస్ ఎట్లా వచ్చింది, ఎడిటోరియల్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి అని. నాకు ఎన్రామ్ ఇంట్లో చెన్నైలో ఒక సెమినార్ అయితే వెళ్ళాను, ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ఫౌండేషన్ కొరకు దాన్ని ఏర్పాటు చేసే సమయంలో రామ్ గారు బ్రేక్ఫాస్ట్ రమ్మంటే వెళ్ళాను. అక్కడ రాబిన్ జెఫ్రీ కూడా, ఐ విల్ ఇంట్రడ్యూస్, ఐఎమ్ ఇన్వైటింగ్ అనదర్ గెస్ట్ ఆల్సో, ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ అన్నాడు. సో అని అక్కడ రాబిన్ జెఫ్రీ కలిస్తే నేను తెలుగు వాడిని అనుడితోనే అప్పటికే ఎకనామిక్ పొలిటికల్ ఆర్టికల్స్ రాశాడు, ఇండియాస్ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అని, ఇండియాస్ న్యూస్ పేపర్ రెవల్యూషన్ పుస్తకం రాశాడు. సో ఆ రామ్ గారి ఆ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసినంత కాలం రాబిన్ జెఫ్రీ నాతో మాట్లాడిందల్లా ఈనాడు గురించి, రామోజీరావు గురించి. నేను ఐ హ్యావ్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ స్టడీడ్, ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎ డైరెక్ట్ కాంటాక్ట్ అండ్ ఎ డైరెక్ట్ అసోసియేషన్, కెన్ యూ టెల్ మీ మోర్ అనుకుంటా అడిగాడు. సో అందువల్ల ఈనాడు ఇది కేస్ స్టడీ, భారత జర్నలిజంలోనే ఇది కేస్ స్టడీ. అంటే ఒక న్యూస్ను పట్టుకోవడం, హెడ్లైన్స్ ఇవ్వడం కూడా. ఇప్పటికీ నాకు గుర్తు, ఎన్టీ రామారావు గెలిచాడు, అసలు ఎవరు ఊహించని గెలుపు కదా అది, తెలుగుదేశం పెట్టి దానికి ఏ హెడ్లైన్ ఇవ్వాలి, అసలు హెడ్లైన్ ఏది, తెలుగుదేశం అద్భుత విజయం, సో రికార్డుల బద్దలు కొట్టిన తెలుగుదేశం, ఇట్లా ఇవ్వచ్చు. ఒక 2 పదాలు రాశాడు, తెలుగుదేశం సూపర్ హిట్. ఇది ఈనాడు హెడ్లైన్. ఇక నువ్వు ఎన్నిసార్లు చెప్పిన ఇంతకన్నా బెస్ట్ హెడ్లైన్ నాకైతే కనవాలి, తెలుగుదేశం సూపర్ హిట్. ఎందుకంటే సూపర్ హిట్లో మీకు రామారావు యొక్క నటన నేపథ్యం కూడా అందులో ఇమిడి ఉంది, ఆయన సినిమా రంగ నేపథ్యం ఉంది, అందుకే సూపర్ హిట్ అన్న పదం వాడాడు. తెలుగుదేశం సూపర్ హిట్, జనమా బంతిపూల వనమా అని మహానాడు పైన పెట్టిన హెడ్లైన్. ఇలా హెడ్లైన్స్ పెట్టడంలో కూడా ఈనాడు ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఆ స్టాండర్డ్స్, న్యూస్ స్టాండర్డ్స్లో చాలా మైన్యూట్ అంశాన్ని కూడా ఎంత అద్భుతమైన వార్తగా మలచవచ్చో అసలు మనకు ఆశ్చర్యం ఎత్తుంది. చాలా ఏళ్ళుగా మీరు ఈనాడు ఒక 40 ఏళ్ళు చదివితే, అది ఈ వార్త ఇంత అట్రాక్టివ్గా, ఏ వార్త అనుకోలేదే మేము అంటారు. కారణం ఏంటంటే అది ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్. చాలామంది వ్యక్తులు అనుకుంటారు, వ్యక్తులు కాదు, అది ఒక ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగు, ఆ ఇన్స్టిట్యూషనల్ కల్చర్.
నిరంతరం ఆ ఇన్స్టిట్యూషనల్ కల్చర్ రామోజీరావు నిర్మించిన సంస్థాగత పని సంస్కృతి ఆ ప్రమాణాన్ని తీసుకొచ్చింది. అందువల్ల మీరు ఈ సింప్లీ, అందుకే స్టార్టింగ్లో ఉన్నాను, ఈ సింప్లీ ఎ లెజెండ్ ఇన్ జర్నలిజం. అండ్ తెలుగు జర్నలిజంలో కాదు, ఇండియన్ జర్నలిజంలో ఈజ్ ఎ లెజెండ్. రైట్ సార్. నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు సార్, ద పాసింగ్ అవే ఆఫ్ శ్రీ రామోజీరావు గారు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సాడనింగ్. హీ వాజ్ a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. మోడీ గారు చెప్పింది అక్షర సత్యం. అంటే he has revolutionized the world of journalism and indelible impact. ఈ రెండు పదాలు వెరీ వెరీ అక్యురేట్ అండ్ పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్. రెవల్యూషనరీ జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. ఇండెలిబుల్ ఇంపాక్ట్, తిరుగులేని ప్రభావాన్ని, చెరపలేని ప్రభావాన్ని సృష్టించాడు. రియలీ అప్రిషియేట్ మోడీజీ చేసిన ట్వీట్ ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ రామోజీరావు. Through his noteworthy efforts, he set new standards for innovation and excellence in the media and entertainment world. Ramojirao Garu was extremely passionate about India's development. I'm fortunate to have got several opportunities to interact with him and benefit from his wisdom. Condolences to his family, friends and countless admirers during this difficult time. Om Shanti. నాకు తెలుసు, మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఫిలిం సిటీ అప్పటికి ఇంకా కట్టలేదు. సుమన్ కలిశాడు. సార్ నేను యూఎస్ వెళ్తున్నాను సార్ అన్నాడు. ఎందుకు, అప్పటికైనా ఎందుకు అన్నాడు. లేదు సార్, అక్కడ ఒక ఈ ఫిలిం ఎగ్జిబిషన్ ఉంది సార్ అన్నాడు. ఫిలిం ఎగ్జిబిషన్ ఏంటయ్యా అని అడిగాను. అంటే ఒక ఫిలిం నిర్మాణం ఎండ్ టు ఎండ్, అంటే డబ్బుల చెక్కుతో లోపలికి వస్తే ఫిలింతో బయటికి వెళ్ళాలి. ఇది మా నాన్నగారి ఆశయం సార్. మా నాన్నగారి కోరిక ఏంటంటే చెక్తో లోపలికి వస్తే ఫిలింతో బయటికి వెళ్ళాలి, ఇక మళ్ళీ ఏమీ చేయకూడదు, సెట్టింగ్లు ఉండాలి, ఎవ్రీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ అని అలాంటి ఎగ్జిబిషన్కు ఉన్నది సార్, అందుకే వెళ్తున్నాను అన్నాడు. నేను అంత డిమాండ్ ఉందా సుమన్ అని అడిగాను. లేదు సార్, దట్స్ వాట్ హీ వాంట్స్ టు డూ అని. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేస్తానికి వెళ్తే అసలు ఆ రోజు నాకు సుమన్ చెప్పింది గుర్తొచ్చింది. ఒక చెక్తో ఎంటర్ అయితే ఫిలింతో వెనక్కి రావాలి అని ఆ రామోజీ ఫిలిం సిటీని విజువలైజ్ చేసినటువంటి తీరు సో అన్పారలెల్డ్ కదా. సో ద క్రెడిట్ గోస్ టు రామోజీరావు గారు. సో అంత ఒక న్యూస్ పేపర్ జర్నలిజంలోనే కాదు, ఒక మెటికులస్గా ఫిలిం సిటీ నిర్మాణంలో కూడా ఇలా భారతదేశంలో ఇలాంటి ఫిలిం సిటీలు ఎన్నున్నాయి మనకు. సో ఇది మీకు ఎక్కడో ప్రపంచంలో ఉండేటువంటి వీటిని తీసుకొచ్చి హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ రూపంలో మనకు చూపెట్టారంటే అందుకే ఆ విజనరీ ఇన్నోవేషన్, మీకు మోడీ ట్వీట్లో కరెక్ట్ అది, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఆ విజనరీ లీడర్షిప్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్నే కాదు ఆ రంగాన్ని కూడా ఎంత ప్రభావితం చేస్తుంది. ఒక ఇన్స్టిట్యూషన్లలో ఈనాడు సంస్థలు ఎంత లాభపడ్డాయన్న దానికన్నా కూడా వరల్డ్ ఆఫ్ జర్నలిజం, వరల్డ్ ఆఫ్ ఫిలిమ్స్ ఎంత లాభపడ్డాయన్నది కూడా ముఖ్యం కదా. అందుకే కదా ఇవాళ ఈనాడులో శిక్షణ పొందిన జర్నలిస్టులు ఏ పత్రికా సంస్థ అయినా, ఏ టీవీ సంస్థ తట్టినా అక్కడ కనబడతారు. నేను మొదట్లో అదే అన్నాను, నేను ఈనాడులో ట్రైన్ అయ్యానంటే ఇంకో టెస్ట్ పెట్టరు, ఇంకోటి ఏ అడగరు, సింపుల్లీ డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తారు. నీకు అవసరమే లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇదే వన్ థింగ్. సార్ నేను ఈనాడులో పనిచేసి వచ్చాను, ఎనఫ్. ఇక నేను ఎవరు పరీక్షించరు, పరిశీలించరు. రైట్ సార్. చాలామంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రామోజీరావు గారు లేకపోవడం, మన మధ్య లేకపోవడం ఎవ్వరూ తీర్చలేని లోటు, మీడియా రంగానికి కూడా చాలా లోటు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు సంతాపం వ్యక్తం చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.